వరంగల్ జిల్లాలో గరానా మోసం వెలుగు చూసింది. రైతులు వ్యాపారుల వద్ద నుంచి 10 కోట్లు వసూలు చేసి పరారయ్యారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ మక్కల్ సెక్షన్ అధ్యక్షుడు మహాలక్ష్మి ట్రేడర్స్ యజమాని ఇమ్మడి మధుకర్, అతని వ్యాపార భాగస్వామి సంతోష్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు పలువురిని నమ్మించి బురిడి కొట్టించారు. వ్యాపారులు రైతుల నుంచి 10 కోట్ల రూపాయలు వసూలు చేశారు. వారు తిరిగి డబ్బులు ఇవ్వమని మధుకర్పై ఒత్తిడి చేయగా వారం రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. మధుకర్ జాడ కోసం వెతికిన బాధితులు ఆయన బావమరిది సంతోష్ ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు ధర్నా విరమించారు. పంటకు ఇంతవరకు పైసలు ఇవ్వలేదు మా షుగర్ షెడ్. దాని గురించి కూలోళ్ళు వాళ్ళు వీళ్ళు ఇప్పుడు పత్తి సీజన్ అయింది, పైసలు డబ్బుల కొరకు మస్తు ఇబ్బంది పడతాను. 80 బస్తాలు ఆ పైసలు రాక నేను మందు దాగి సావాల్సిందా ఏదో నాకు ఎటు ఇదైతుంది. ఎట్లా కావాలో పరిష్కారం చెప్పండి. డబ్బులు ఇక్కడికి సుందర్ చెట్టుకు పెడితే వాడు ఐపీ పెట్టిపోయిందని ఈ డబ్బుల కట్టిండు. దీంట్లో మాకు తల తోక రాకుండా మా డబ్బులు మాకు రావాలని హ్యాండ్ లోన్ కింద మేము డబ్బులు ఇచ్చాం. మాకు ఈ 2వ తారీఖు డబ్బులు ఇస్తా అని చెప్పి మాకు డబ్బులు ఇవ్వకుండా ఐపీ పెట్టి వెళ్ళిపోయింది. ఇమ్మడి మధుకర్ మాకు అమ్మాయి మ్యారేజ్ ఉన్నారు, పెళ్లికని మేము ఇచ్చినాం సార్. మాకు 2వ తారీఖు డబ్బులు ఇస్తానని చెప్పి మేము ఇంట్లో ఉన్న వాళ్ళని మమ్మల్ని బయట వేసింది సార్. మేము చేసుకుంటే బ్రతికేటోళ్ళు, మేము సుఖపడక మేము తినక 15 లక్షల రూపాయలు సార్. మాకు ఏ రూపాయి ఇవ్వలేదు సార్. మాకు మా ఊరతంది. వరంగల్ జిల్లాలో గరానా మోసం వెలుగు చూసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. యామిని, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మక్కల సెక్షన్ అధ్యక్షుడు మహాలక్ష్మి ట్రేడర్స్ యజమానిగా ఉన్నటువంటి ఇమ్మడి మధుకర్, అతని వ్యాపార భాగస్వామి సంతోష్, వీళ్ళిద్దరు కూడా తమ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు రైతుల నుంచి స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారుల నుంచి నమ్మించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు. రైతులకు వ్యాపారం అంటే రైతులకు ఇక్కడ కొనుగోలు మార్కెట్ నుంచి కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి కూడా కొంతమంది రైతులకు ఇవ్వాల్సింది. మొత్తం 62 మంది బాధితులను ప్రస్తుతానికి అయితే గుర్తించారు. వీళ్ళ దగ్గర నుంచి 10 కోట్ల రూపాయలు కూడా వీళ్ళు ఇద్దరు కూడా వసూలు చేసి వారం రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడంతో వాళ్ళ ఎక్కడ ఫోన్లు చేసినా బంధువులు కూడా కనిపించకపోవడంతో వాళ్ళు పరారైనట్లు గుర్తించినటువంటి బాధితులు అతని వ్యాపార భాగస్వామి సంతోష్ నిర్మాణంలో ఉన్నటువంటి ఇంటి ముందర బాధితులంతా కూడా ధర్నా చేయడం జరిగింది. తమకు న్యాయం చేయాలి, ఐపీ పెట్టి ఉడాయించినటువంటి ఇద్దరు వ్యాపారులను కూడా ఇక్కడికి రప్పించి తమకు న్యాయం చేయాలని వాళ్ళంతా కూడా ధర్నా చేశారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు అప్రమత్తమై బాధితులను అయితే ప్రస్తుతానికి సముదాయించారు. అయితే 10 కోట్ల రూపాయలు తీసుకొని ఉడాయించడంతో ఇందులో రైతులు కూడా ఉన్నారు. వాళ్ళు ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటను వీళ్ళ దగ్గర పెట్టి వీళ్ళు అమ్ముకోగా వచ్చినటువంటి డబ్బులను కూడా వాళ్ళ చేతిలోనే పెట్టినటువంటి రైతులు కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఆందోళన చేయడంతో పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. వాళ్ళు ఐపీ పెట్టినటువంటి ఇద్దరు వ్యాపారులను ఇక్కడికి రప్పించేందుకైతే చర్యలు తీసుకుంటున్నారు. మొన్న కూడా మహబూబాబాద్ జిల్లాలో ఇదే విధంగా ఓ వ్యాపారి 6 కోట్ల రూపాయలతో ఉడాయించినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ఈ విధంగా మోసాలు జరుగుతున్నా కూడా కొంత మళ్ళీ వాళ్ళ దగ్గర ఇట్లాంటి వారి దగ్గర నమ్మించి డబ్బులు పెట్టడం అనేటువంటిది కొంత ఆందోళన కలిగిస్తుంది. ఈ కేసు విషయంలో కేసు నమోదు చేసి పోలీసులు అయితే వాళ్ళను రప్పించేందుకు చర్యలు అయితే చేపట్టారు. యామిని. రైట్, థ్యాంక్ యూ నవీన్.